పవన్ ప్రభంజనం మళ్ళీ ఆంధ్రదేశంలో పవన్ కళ్యాణ్ తాలూకు ప్రభంజనం మొదలైంది. ఎలా మొదలైందంటే బాగా కొమ్ముళ్ళు తిరిగినటువంటి రాజకీయ నాయకులందరూ పవన్ పార్టీలో చేరాలని చూస్తున్నారు. అది ఎందుకంటే రాజకీయ నాయకులు ఊరికే చూడరు కదా. ఆయన ప్రభంజనం అలాగుంది, ఆయన మీద జనాలకు ఉన్నటువంటి విశ్వాసం అలాగుంది. మీరేదో అన్నారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ దాకా రానివ్వు అన్నారే, అంటే ప్రగల్భాలు పలికారే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ తాలూకు ఒక సైన్యం వస్తుంది, మీరేం చేయగలుగుతారో చేయండి. వాళ్ళందరినీ వాళ్ళ మంత్రులు లేనప్పుడు కూడా నేను జన సైనికులుగానే పిలవదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఒక ఉద్యమం, ఇది ఒక పోరాటం, ఇది ఒక మార్పు కోసం జరుగుతున్నటువంటి యుద్ధం కనుక డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా జనసేనగానే మనం భావించవచ్చు. అయితే ఇక్కడ రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ మంచి ఎత్తుగడ వేశాడంటే, ఒక 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో దిక్కుతోచక, లైట్లు కరెంటు లేక, ఏసీ లేక, దోమలు కుడుతుంటే, రకరకాలుగా వీళ్ళు ట్రోల్స్ చేస్తుంటే ఈయనకి ఆ ఏసీ కావాల్సి వచ్చిందా, జైల్లో దోమలు లేకపోతే ఏముంటాయండి అని రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా చాలా మంది బాధపడ్డారు. నాలాంటి ఒక పరిపాలన పట్ల అభిలాష ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గాయపడ్డారన్నమాట. పరిపాలన పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరయ్యా అంటే భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు పేరు చెప్పొచ్చు. ఆయన ఇన్స్టెంట్ రాజకీయాలు చేయలేదు, కానీ జేబులోంచి తీసేసి డబ్బులు ఇవ్వడం కానీ, ధనాకారంలోంచి తీసేసి ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టడం కానీ చేయలేదు. రేపటి ప్రజలకి ఏమి కావాలి అది ఆలోచించాడు, నెంబర్ 1. రెండవది ఏంటంటే యూత్, అంటే ఎప్పుడైతే యువతరం బాగుపడుతుందో అప్పుడే ఆ రాష్ట్రం బాగుపడుతుందండి. ఈయన ఐటీ పెట్టకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడిది? ఐటీ రంగం ఉండబట్టి, జేబులో ఒక 40,000 50,000 ఉండబట్టి, వాళ్ళకు అప్పులు పుట్టబట్టి ఐటీ రంగం తాలూకు వైభవం మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుసుకుంటున్నటువంటి తరుణంలో హైదరాబాద్కి చాలా మంచి రోజులు వచ్చాయి. ఎంత మంచి రోజులు వచ్చాయో తెలుసు కదా మనకి. యాక్చువల్ కొక్కటిపల్లితో ఎండింగు, ఇక్కడ ఎంతవరకు అక్కడ రాజేంద్ర నగర్తో ఎండింగ్. ఇప్పుడు ఎక్కడుంది? ఇంచుమించు మన తాలూకు హైదరాబాదు కోదాడ వరకు వెళ్ళిపోతుంది. అలా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. ఈ డెవలప్మెంట్ అంతటికీ కారణం ఎవరై అంటే నో డౌట్ చంద్రబాబు నాయుడు. కనుక అటువంటి పరిపాలనా దక్షుడు దిక్కు తోచకుండా ఉన్నటువంటి తరుణంలో వెళ్ళి, ఎస్, మానవతా దృక్పథంతో నేనున్నాను, నీతో నేను చేయి కలుపుతున్నాను, నీతో నేను పొత్తులు పెట్టుకుంటాను, మా వాళ్ళు ఎవరెవరు ఏమన్నప్పుడు కూడా పొత్తులు పెట్టుకుంటాను, నీకు అండగా నేను ఉంటానని చెప్పాడే. అది పవన్ కళ్యాణ్ తాలూకు చాలా తెలివైన ఆలోచన. దాంతో ఆయనకు కొన్నంత బలం వచ్చింది. నువ్వు ఒక్కడమైనా అసెంబ్లీ గేటు తాగుతావా అని చెప్పినటువంటి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఒక్కడు కాదు 10 మంది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ప్రభంజనం చోటు చేసుకుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా జైల్లోంచి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ని ఏమాత్రం అంటే చులకనగా చూడటం లేదు. తనకెంత విలువ ఉందో పవన్ కళ్యాణ్కి కూడా అంతే విలువ ఇస్తున్నాడు. అంటే 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తితో పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో నాయకుడిగా కనిపించడం ఆయన రాజకీయ మనుగడకు చాలా మంచి జరిగిందని చెప్తున్నాను అన్నమాట. సో కొంతమంది తెలుగుదేశంలో చేరుతున్నారు, కొంతమంది జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రపంచంలో సృష్టిస్తున్నాయి. ఈరోజు అన్ని సర్వేలు కూడా డెఫినెట్గా వీళ్ళు గెలిచేస్తారు. సీట్ల లెక్క చెప్పడం అది కరెక్ట్ అయిన రాజకీయం కాదు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేము, కానీ డెఫినెట్గా మ్యాండేట్ ఇస్తారు వీళ్ళు.
ప్రజలు వాళ్ళకి పట్టం కడతారు. అంతేగాని మనకి నోటుకు ఆయన ఇప్పుడు వై నాట్ 175 అని చెప్పినట్టుగా అందరూ అలా చెప్పలేరు కదా! కొంతమంది 120, కొంతమంది 130 ఇలా మాట్లాడతారు. అది కూడా కరెక్ట్ కాదు. వీళ్ళేంటంటే జనంలో ఒక మార్పొచ్చింది. జనంలో ఒక వ్యతిరేకత వచ్చింది. జనంలో ఒక విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ చేయి కలిపారు. వీళ్ళిద్దరూ సాధిస్తారు. ఆయనకి విజన్ ఉంది, ఈయనకి ఆవేశం ఉంది, ఆలోచనలున్నాయి. మొత్తానికి ఏంటంటే ఆంధ్రదేశాన్ని సుభిక్షంగా ఉంచుతారని నమ్మకం కలిగింది. విశ్వాసం కలిగింది. జనం అటు చంద్రబాబు నాయుడుతో ఎంతమంది ఉంటున్నారో పవన్ కళ్యాణ్‌తో అంతమంది ఉంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే వేదిక మీద ఉన్నట్టయితే అటు జన సైనికులు వస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు తాలూకు మద్దతుదారులు, చంద్రబాబుని ఇష్టపడే వాళ్ళందరూ వస్తున్నారు. ఇక విశేషం ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ₹500 ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, క్వార్టర్ మందు బాటిల్ ఇచ్చి, మధ్యాహ్నం భోజనం పెట్టి ఇన్ని చేసి తీసుకొస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పుణ్యం అంటూ ఎవరు డబ్బులు తీసుకోవటం లేదు. డబ్బులు తీసుకున్నవాళ్ళు ఎవరు కనబడటం లేదు. మా పవన్ కళ్యాణ్, మేము జన సైనికులం, మేము వీర మహిళలం అంటూ వాళ్ళు మనుషులు పోగేసుకొని వస్తున్నారు. మంచినీళ్ళతో గడుపుతున్నారు. ఉన్నవాళ్ళు హోటల్లో భోజనం చేస్తున్నారు. లేని వాళ్ళు మాత్రం ఆ పవన్ కళ్యాణ్ మాటలనే వింటూ, ఆ చంద్రబాబు నాయుడు మాటలనే వింటూ కొండంత నమ్మకంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇది ఈరోజు జరుగుతున్న నిజం. అయితే పవన్ కళ్యాణ్ అంతగా ఎందుకు నమ్మకం కలిగించారంటే ఆయన స్వతహాగా చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఎన్ని కోట్లు ఇవ్వలేదు గానీ ఈయనకి ఆల్మోస్ట్ సినిమాకి 80,00,00,000, 100,00,00,000 ఇస్తున్నారు. ఎన్టీ రామారావు ఉంది ఒక 6,00,00,000తో మేజర్ చంద్రకాంత్ సినిమాతో ఆయన తాలూకు జీవితం సినిమా జీవితం ముగిసిపోయింది. పవన్ కళ్యాణ్ అలా కాదు కదా! ఇప్పుడు ఉన్న స్టార్స్ అందరికంటే సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా పవన్ కళ్యాణ్. అంత ఆదాయాన్ని వదులుకొని, భార్యా పిల్లల్ని వదులుకొని, అస్ నిద్రాహారాలు మానేసి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తూ, ఎక్కడ నిజంగా దారుణమైనటువంటి అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా తన సంపదనంతా దోచిపెడుతూ కోటాను కోట్ల సంపదనిచ్చి, కోటాను కోట్ల ఆదాయం వదిలేసుకొని ప్రజల కోసం, ప్రజలు మంచి కోసం, ప్రజా చైతన్యం కోసం పాటుపడుతున్నాడంటే అంతకంటే నమ్మదగినటువంటి అంశాలు ఏముంటాయి చెప్పండి? కౌలు రైతులకి ₹1,00,000 ఎలాగ ఇచ్చాడు? ఆపదలో ఉన్న వాళ్ళకి డబ్బు ఎలాగ ఆదరిస్తున్నాడు? ఎక్కడికెళ్ళినా ఏవండీ ఈ వర్గం అంతా చాలా కష్టాలతో ఉన్నారంటే కమాన్ మీకేం కావాలి చెప్పండి. ఒక ఒక బాగా బాధల్లో ఉన్న వ్యక్తి వచ్చి ఏవండీ నీ బాధల్లో ఉన్నాను, అక్కడ ఇప్పటంలో చాలా అన్యాయం చేశారు నాకంటే, ఏంటమ్మా నీకు అన్యాయం? ఇలా దుకాణం పోయింది. దుకాణం పెట్టారు. ఏదో ఇలా బతుకుతానండి, ఇలాంటి బ్రతుకుతేనే చూపించండి. అలా చూపించాడు. గనక ఆయన చేతికి ఎముక లేదంటారు కదా! అలా ఎముక లేకుండా ఉండబట్టి ఆయన అంత విరివిగా దానాలు చేయగలుగుతున్నాడనమాట. ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న మోదీ కూడా పవన్ కళ్యాణ్ వస్తే పక్కనే సీట్ చూపిస్తున్నాడు. మిగతా ముఖ్యమంత్రులు కూడా కేర్ చేయడాయన. ముఖ్యమంత్రులకి ఆహ్వానం లేని సభలకు కూడా పవన్ కళ్యాణ్ ఉంటున్నాడక్కడ. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పక్కన కూర్చోలేదు. కానీ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్నాడు. సాదరంగా ఆహ్వానించాడు. హక్కులు చేర్చుకున్నాడు. అంతకంటే పవన్ కళ్యాణ్ ప్రబంధనానికి ఉదాహరణ ఏమి కావాలండి? సో ఇది మంచి పరిణామం. పవన్ కళ్యాణ్‌కి బాగా అనుభవస్తులు, సమర్థులంటే మీరు అర్థం చేసుకోండి. ఎన్నికల్లో నిలబడాలంటే ఈరోజు సుభాష్ చంద్రబోస్ వచ్చినప్పటికి కూడా ఏదో భోజనం పెట్టాలి. ఆ రోజులు వచ్చాయి. మన మహాత్మా గాంధీ నిల్చున్నా సరే తప్పదు. అంటే అలా మారిపోయింది. మళ్ళీ యువకుల్లాంటి నాయకులు వచ్చినట్టయితే మళ్ళీ మార్పు వస్తుంది. కానీ ఇప్పుడు పూర్తిగా పతనం అయిపోయింది ఎన్నికలు. అంటే కిరాయి రౌడీలు ఉంటున్నారు, కిరాయి హంతకులు ఉంటున్నారు. తర్వాత ఏమో దారిన పోయిన దానయ్యలు చాలామంది ఉంటున్నారు. సారాయి కాంట్రాక్టర్లు ఉంటున్నారు. మరి ఎన్నికల కమిషన్ మరి దూరంగా ఆలోచించి వాళ్ళకి బీఫార్మ్ వాళ్ళ సీట్లు ఇస్తుందో, లేకపోతే దూరంగా కళ్ళు మూసుకొని సీట్లు ఇస్తుందో. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందే లోకసత్తా నాయకుడు జయప్రకాష్ గారు ఒక సూచన చేశారన్నమాట. ఎలక్షన్లో నిల్చున్న వాళ్ళలో 56 మంది
కేవలం జైలుకి వెళ్ళే వాళ్ళును, కిరాయి హంతకులును, దుర్మార్గులు ఇలా ఉన్నారు. నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ నేర చరిత్ర కలిగిన వారికి ఎందుకు సీట్లు ఇచ్చారు? ఎన్నికల కమిషన్ ఏమి చేస్తుందంటే దానికి సమాధానం లేదు. ఇంత తప్పుపడిపోయింది, చచ్చుబడిపోయింది మన ఎన్నికల కమిషను. ఎన్నికల కమిషను ఎవరైనా పెద్దాళ్ళు ఏం చెప్తే చేయడమేనా? ఎంత ఎంత దారుణం అండి. దాని పట్ల కూడా ఈ పవన్ కళ్యాణు, బ చంద్రబాబు నాయుడు తగిన శ్రద్ధ తీసుకోకపోతే దెబ్బతింటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఓటేద్దాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఓట్లు పడుతున్నాయని జనం అనుకుంటున్నారన్నమాట. మరి ఈ విషయంలో నిర్దిష్టంగా ఆలోచించి క్షుణ్ణంగా పూర్తిగా అంటే ఇది సునిశ్చితమైనటువంటి పరిశీలన కావాలి దీనికి. అంటే ఆ ఓటు మనకు పడుతుందనే ఉద్దేశంతో ఉంటే, ఆ నమ్మకం మీకు కలిగితే ఎలక్షన్‌కి వెళ్ళండి. లేకపోతే ముందు తేల్చుకోండి. దొంగ ఓట్లు సంగతి, తర్వాత ఈవీఎం మిషన్స్ సంగతి తేల్చుకోండి. తేల్చుకొని తర్వాత మీరు ఎలక్షన్‌కెళ్ళండి. జగన్ ప్రభంజనాన్ని మీరు ఉపయోగించుకోండి. మీ తెలివితేటలు జగన్ ఉపయోగించుకుంటాడు. ఇద్దరు సమర్థులు గనుక ఒక ఆహ్, మ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రయత్నం చేయండి. దించుతారని ఆశిద్దాం. థాంక్ యూ.